నేను నేవల్ డాక్యార్డ్‌లో పనిచేసేవాడినండి. ఇక దేవసాయం గారు కూడా నేవల్ డాక్యార్డే. అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ వేరు, మా డిపార్ట్మెంట్ వేరండి. డాక్యార్డ్‌లో నేను 24 ఇయర్స్ సర్వీస్ అయ్యే వరకు నేను దేవసాయం ఎవరో నాకు తెలీదండి. పివి ప్రసాద్ గారి అన్నదమ్ములు ముగ్గురే అనుకునేవాడిననమాటండి. పెద్దాయన సుందర్ సింగ్ గారు, తర్వాత పివి ప్రసాద్ గారు, తర్వాత ప్రభాకర్ గారు, ఈ ముగ్గురే అన్నదమ్ములు అని నాకు తెలుసండి. అయితే 24 సంవత్సరాలు అయిన తర్వాత నేను డాక్యార్డ్ నుంచి ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్కి డిప్యుటేషన్ మీద వెళ్ళవలసి వచ్చిందండి. సేమ్ నేను వెళ్ళిన డిపార్ట్మెంట్కే ఈయన నాకంటే ఒక 1 మంత్ ముందు ఆయన కూడా అక్కడ వచ్చారన్నమాట. వచ్చి అప్పుడు నన్ను పరిచయం చేసుకొని నాకు ఎంతో సంతోషించి నాకు అన్నీ చెప్పేవాడు అనమాట. తను ఏంటంటే మంచి అన్నీ ఆప్యాయంగా తను మాట్లాడినప్పుడు అన్నీ ఇచ్చేసి ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడేవాడు. ఇదంతా అయిన మామూలుగానే నా వర్క్ వేరండి, తన వర్క్ వేరండి. తను ఏంటంటే అవుట్ సైడ్ వర్క్స్ అన్నీ తనకి చెప్పేవారు. తనేమో వెళ్ళి చేసి తన పని చూసుకొని వెళ్ళిపోయేవాడు అనమాట. మరుసటి నాడు వచ్చి తను చెప్పేవాడు, శరత్ గారు ఈరోజు నేను పలానా మెసేజ్ విన్నాను, ఈ ఆర్ఆర్కే మూర్తి గారి మెసేజ్ అని, తర్వాత దినకరణ్ గారి మెసేజ్ అని, ఇలాగ రకరకాల మెసేజ్లు విని చాలా ఎంతో ఆసక్తితో ఎంతో ఆస్వాదిస్తూ చెప్పేవాడు అనమాట. నేను అనుకునేవాడిని మంచి అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చాడు, ఆయన ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. తర్వాత వాళ్ళ సిస్టర్ ఒకరు ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, ఆవిడ మంచి పొజిషన్లో ఉన్నారు, మా బావగారు మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి చెప్పేవారు అనమాట అండి. నెక్స్ట్ రీసెంట్గానే మే 24న మాకు సెమినార్ అయిందండి. ఆ సెమినార్కి నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ సెమినార్లో తను నా దగ్గరకు వచ్చి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారన్నమాట. అదే లాస్ట్ ఇది సెమినార్ అంతా అయిపోయిన తర్వాత రాజుగారు, తర్వాత దేవసాయం గారు నాతో మేమందరం టీ తాగుతూ అన్నీ మాట్లాడారన్నమాట, అన్ని విషయాలని. ఎంత ఆప్యాయంగానే పలకరించినప్పుడల్లా చాలా ఆప్యాయంగా అభిమానంగా పలకరించేవారు అన్నమాట. ఆ తర్వాత మన సిబిఎస్ మన కల్వర్ చర్చి వెబ్సైట్లో కూడా పెట్టారు ప్రసాద్ గారు, దాంతోనూ కన్ఫర్మ్ చేసుకుని అన్నమాట. అది చాలా చాలా షాక్ అయ్యాయి అనమాట. లాస్ట్లో ఫ్యూ డేస్లోనే ఆయనతో మాట్లాడి ఇలాగ అయ్యిందంటే చాలా ఇదయ్యాను.